హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజుగారి రుచులు. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చామన్నమాట. ఆలు బఠానీ మసాలా కర్రీ. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి పూరీలోకి కూడా కరెక్ట్గా సరిపోయే కర్రీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాము. చెక్క లవంగం, స్టార్ పువ్వు, ఏలక్కాయలు, మిరియాలు ఒక 5-6 గింజలు, సోంపు కొంచెం, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, 2 బిర్యానీ ఆకులు, గసగసాలు 1 స్పూను. ఇవి మొత్తం కలిపి ఒక ప్లేట్లోకి అయితే కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కాక ఒక 3 ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం కాబట్టి పెద్ద పీసెస్గానే వేసుకోండి. అలాగే ఒక 2 టమాటాలు కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొబ్బరి, ఒక 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు మనం మసాలాలు చూపించాం కదా, అవి కూడా డైరెక్ట్గా వేసుకొని ఇవి ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆనియన్, టమాటా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు వాడ్చుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకుందాం. ఈ పసుపు కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది కలర్ కూడా, కాబట్టి దీంతో పాటు డైరెక్ట్గా 1 స్పూన్ అయితే నేను ఇక్కడ పసుపు వేసాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని దీన్ని మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సపరేట్గా ఒక కడాయి పెట్టుకొని 1 గంటి నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకొని దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి 2 కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పచ్చివాసన వస్తుంది, అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు 1 కప్పు ఆలు, 1 కప్పు బఠానీ, కొద్దిగా క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ మసాలా కూరగాయలు ఉడకాలి కాబట్టి 1 కప్పు వాటర్ కూడా వేసుకుందాం. దాంతోపాటు రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని ఈ ముక్కలు ఉడికేంత వరకు, కూర చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడ్డాక 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కూరలో కలిసేంత వరకు కలుపుకుందాము. ఇలా కలిసిపోయాక ఒక 2-3 నిమిషాల పాటు పైకి నూనె తేలేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మన కూర రెడీ అయింది అని తెలియడానికి మన కూర పైన నూనె బాగా తేలుతుంది. అట్లాంటప్పుడే కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి కూడా వేసి 1 నిమిషం కలిపేసుకొని దించేసుకోవడమేను. ఇది పూరీలోకి, చపాతీలోకి, ఏదన్నా మసాలా రైస్ చేసినప్పుడు ఆ రైస్లో కూడా చాలా బాగుంటుంది. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.